సరిగ్గా 20 ఏళ్లవుతుంది ఉద్యోగుల పెన్షన్ విధానంలో సవరణలు చేసి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మరోసారి సరికొత్త సవరణలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది. అనూహ్యంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పీఎస్ అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ తో పోలిస్తే ఈ యూపీఎస్ ఎంతవరకు మేలు కలుగుతుంది? ఏ విధానాన్నైనా ఎన్నుకోవచ్చన్న ఐచ్ఛికాన్ని కూడా ఇవ్వటంతో ఈ రెండిట్లో ఏది బెటర్? ఇప్పుడు తెలుసుకుందాం. 2004 నుంచి అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ లో సవరణలు తీసుకురావాలనే సంకల్పంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ విధానం ద్వారా 23 లక్షల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుత ఎన్పీఎస్ కు అప్గ్రేడ్ వర్షన్ గా చెబుతున్న ఈ సరికొత్త పెన్షన్ విధానంలో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఒక ఉద్యోగి తన విరమణకు ముందు 12 నెలల కాలంలో అందుకున్న మూల వేతనం సగటులో 50% పెన్షన్ గా వస్తుంది. అయితే సదరు ఉద్యోగి 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలనే కండిషన్ పెట్టారు. ఒకవేళ 25 ఏళ్ల సర్వీస్ కంటే తక్కువ కాలం ఉంటే దామాషా ప్రకారం తక్కువ పెన్షన్ వస్తుంది. ఇక ఈ పెన్షన్ రావాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీస్ అయినా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హత సాధించిన ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 పెన్షన్ అందుతుంది. అలాగే పదవీ విరమణ తర్వాత ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ లో 60% వస్తుంది. ఈ పెన్షన్ విధానంలో కీలకమైన అంశం ఏంటంటే ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్లకు ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం ఏక మొత్తం చెల్లిస్తుంది. ఇది గ్రాట్యుటీకి అదనం. ప్రతి 6 నెలల సర్వీస్ కు నెలవారీ వేతనంలో 10వ వంతు లెక్కగట్టి చెల్లిస్తారు. అంటే ఈ విధానంలో హామీతో కూడిన పెన్షన్ తో పాటు ఇన్ఫ్లేషన్ ఇండికేషన్ కుటుంబ పెన్షన్ ను కూడా అందించనుంది. ఇందులో అఖిల భారత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా డియర్నెస్ రిలీఫ్ ఉంటుంది. యూపీఎస్ విధానంలో ఉద్యోగుల వాటా 10% కాగా ప్రభుత్వ వాటా 18.5% పెంచారు. ప్రస్తుత ఎన్పీఎస్ ప్రకారం ఉద్యోగులతో పాటు ప్రభుత్వానిది 10% చొప్పున జమ చేసేవారు. అయితే 2019లో మోదీ ఇదే ప్రభుత్వం తన వాటాను 14% పెంచింది. ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఉద్యోగులు ఎన్పీఎస్ లేదా యూపీఎస్ లో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు. యూపీఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు గౌరవంతో పాటు ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్ లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుందని, అయితే యూపీఎస్ తీసుకోవటం వల్ల ఉద్యోగులకు ఎలాంటి అదనపు భారం ఉండదని స్పష్టం చేస్తున్నాయి.